అనేది ఒక చెప్పానండి. చెప్తున్నారు వాళ్ళు దుర్గం చెరువు బ్రిడ్జ్, ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, లేదా హైదరాబాద్ లో మిగతా ఇప్పుడు వచ్చిన ఎస్ఆర్డిపి పనులన్నీ చేశారు కదా. ఎస్ఆర్డిపి నేను అదే చెప్తున్నా, కేబుల్ బ్రిడ్జ్ ని 360 డిగ్రీలల్లా కళ్ళు తిరిగేటట్టు తిప్పి 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 చూపించారు మనకి. ఎస్ఆర్డిపి రాత్రి కళ్ళలో కూడా కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది మనకి ఎన్నికల. ఇప్పుడు ఎస్ఆర్డిపి కింద చాలా ఫ్లైఓవర్ చేశారు కదా, ఐకియా దగ్గర మిగతా అన్ని కూడా. సార్ ఒక్కటి ఇప్పుడు నేను చెప్తున్నా, టీవీ ఎక్స్ప్రెస్ లో తీసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్లు తీసుకున్నా, లేకపోతే బేగంపేట ఫ్లైఓవర్లు తీసుకుని ఇంకేమన్నా తీసుకోండి, క్రియాశీలకంగా ఉంటున్నటువంటి మొత్తం కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటివే, లేకపోతే మొదలు పెట్టినటువంటివి. ఒక్కసారి బీఆర్ఎస్ కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి చేస్తుండొచ్చు. ఒక్కసారి బీఆర్ఎస్ తీసుకుందాం. రామ్మోహన్ రెడ్డి కాదండి, కాదు ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది అని అంటే దాన్ని నియంత్రించడానికే కొద్దిపాటి ఏదో ఉన్నామన్నట్టు చర్యలు తీసుకున్నట్టు ఉండొచ్చు. కానీ ప్రక్షాళన చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయాలి అంటున్నా. ఈరోజు మూసీకాడికి పోయి పెద్ద తెర పెట్టి పెడుతున్నావు కదా, మరి అదే తెర మీద మనం చర్చ చేద్దాం రా అని చెప్పి అసెంబ్లీలో నీ ఛాలెంజ్ కి ఒప్పుకొని మేము వచ్చినప్పుడు మైకులు బంద్ చేస్తున్నారనే కుంటి సాకుతో ఎందుకు పారిపోయారు మీరు ఇద్దరు బాబా మర్తలు కలిసి? మన అసెంబ్లీలో ఉండాల్సింది కదా. హైడ్రా మీద సరే అన్నాము, హైడ్రా మీదైనా మాట్లాడదామన్నాము, మూసీ మీద అయినా మాట్లాడదామన్నాము, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ మీద మాట్లాడతామని చెప్పని అన్నాము. ఎందుకు రాలేరు మీరు? ఎందుకు ఈ సెషన్ లో మాట్లాడతారేమో, ఈ సెషన్ కి వస్తారు కదా ఇప్పుడు, రమ్మని అంటున్నాం మేము. ఒక్కసారి రంగప్ప గారు మాట్లాడినటువంటిది అందరు జనాలు నవ్వుకుంటారు సార్. తోకలేదు మూతి లేదు కాకుండా మొన్న పని చేయమనంటే కుదరదు. రామ్మోహన్ రెడ్డి గారు చదువుకున్నట్టు మాట్లాడదు. ఒక్కసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. బాలాజీ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. బాలాజీ యాదవ్ గారు సార్ నమస్కారం. భరత్ గారు నమస్కారం. నల్గొండ జిల్లా నేను వెళ్తాను ఇంకా చిన్న మీటింగ్. థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు. కొంచెం చాలా తక్కువ సమయం, ఒక 3-4 మినిట్సే. మీరు నల్గొండ జిల్లా వాసులు, వద్దా మీకు మూసీ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరే కదా, మూసీలో మురికి వల్ల, మూసీ కంపు వల్ల. సార్ ఇప్పుడు మూసీ యొక్క వాటర్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతాలు నల్గొండ జిల్లాలో ఉన్నవి. అదేవిధంగా మూసీ పక్క ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అలా ప్రభుత్వం చెప్తా ఉంది. గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు పురపాలక శాఖ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ మూసీ పునర్జీవనం చేయాలన్న చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా గోదావరి జలాలు, కాళేశ్వరం జలాలు ఏదైతే ఉన్నాయో వాటి తీసుకొచ్చి మూసీని పునర్జింపజేయాలని ఆలోచన చేసింది వాస్తవం. కానీ మేము ఎక్కడ వ్యతిరేకిస్తున్నామంటే మూసీ పునర్జీవం చేస్తా ఉన్నదా, లేకపోతే మూసీని సుందరీకరణ చేస్తా ఉన్నదా? మూసీ పునర్జీవం అయితే మేము వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేము వ్యతిరేకం. మూసీ సుందరీకరణ పేరుతోటి ఆ మూసీ పక్క ఉన్నటువంటి బఫర్ జోన్ చేల్చకుండా, అదేవిధంగా మూసీ సంబంధించినటువంటి ఆ జోన్ లేదో తెలవకుండా అనేక మంది పేదల ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం. పేదలు ఇప్పుడు ఇల్లు కూల్చకుండా ఎట్లా? మీరు మలన సాగర్ చేసినా, లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేసినా ఏదో ఎవరో ఒకళ్ళు నిర్వాసితులు ఉంటారు కదా, నిర్వాసితులు లేనిదే ఉందా? ఔటర్ రింగ్ రోడ్ కూడా భూమి ఇస్తేనే కదా ఔటర్ రింగ్ రోడ్ అయింది. సార్ నేనేమంటే సార్, ఇప్పుడు వేల సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా అనేక మంది అక్కడ అదే మున్సిపాలిటీ పరిధిలో, అదే జిహెచ్ఎంసీ పరిధిలో అనేక ట్యాక్సులు కడుతూ వాళ్లకు ఆథరైజ్డ్ బిల్డర్ ఇచ్చినటువంటి వాటిని తమ సొంత డబ్బుల్ని కట్టి, అంటే 20-30 ఏళ్లకు ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, 30 ఏళ్ల వరకు ఈఎంఐ ఉంటది, 40 ఏళ్ల వరకు ఈఎంఐ ఉంటది, 50 ఏళ్ల వరకు ఈఎంఐ ఉంటది. వాళ్ళ సొంత డబ్బుల్ని ఒక్కొక్క పైసా పోగేసుకొని ఏదో బిల్డర్ దగ్గర కొనుక్కొని అన్ని పర్మిషన్స్ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్న తర్వాతకి వాళ్ళు ఈఎంఐ కట్టుకుంటూ పోతా ఉన్నారు. అర్ధాంతరంగా ఇవాళ నోటీస్ ఇచ్చి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడేయడానికి వ్యతిరేకం అంటున్నాం మేము. వాళ్ళని ఒకవేళ రోడ్డు మీద పడేస్తున్నామంటే ఎంతమంది రోడ్డు మీద పడేస్తున్నారు? సుమారు 10,017 ఇండ్లు నివాసాలని ఇలా రోడ్డు మీద పడేస్తున్నారని అంటున్నారు. ఆ 10,017 నివాసాలలో ఎంతమంది జీవనం కొనసాగిస్తారు? దాని మీద ఒక డిపిఆర్, ఒక ప్లాన్ ఉందా ప్రభుత్వానికి అనేది మేము అడుగుతా ఉన్నాం. మరి అనేక షాదర్గఢ్ ప్రాంతంలో కావచ్చు, మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కాలనీ వాసులు ఇలా ఆందోళన చేస్తా ఉన్నారు, టెంట్లు వేసి నిరసన చేస్తా ఉన్నారు. మరి నిన్న పెట్టినటువంటి ఏదైతే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో, ఎంతమంది మూసీ బాధితులతో వీళ్ళు చర్చించినారు, ఎంతమంది పర్యావరణ వేత్తలతో వీళ్ళు డిస్కస్ చేసినారు, ఎంతమంది మేధో మదనం చేసి ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన అనే అంశాన్ని స్పష్టంగా ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మీరు పేదలిళ్ళు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాము ఇలా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారే ఇలా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు?
డే ఎకానమీతో పాటుగా నైట్ ఎకానమీని సృష్టిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నైట్ ఎకానమీని సృష్టించడం అంటే ఆకాశ హార్మోనియాలు కట్టి, ఆకాశం ఎత్తు బిల్డింగులు కట్టి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడమేనా నైట్ ఎకానమీని సృష్టించడం అంటే? పేదవాళ్ళ ఇళ్లను బదారికిచ్చి పేదవాళ్ళని రోడ్డు మీద పడేసి, కనీసం భరత్ గారు మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు చూసినారు. పిల్లలు అడుగుతున్నారండి, మా టెడ్డీ బేర్ ఇంట్లో ఉంది, అంకుల్ కూలగొట్టకండి, కాసేపు ఆగండి అని చెప్తే ఏం లేరు. పరీక్షలు రేపు రాబోతున్నవి, మా పెన్నులు మా పుస్తకాలు అక్కడ ఉన్నాయంటే ఇనే పరిస్థితి లేదు. అదేవిధంగా నోటీసులు ఇచ్చి భయాందోళనకు గురి చేసే పరిస్థితి వచ్చినది. మరి ఆ అపార్ట్మెంట్ వాసులతోటి కానీ, ఆ కాలనీ వాసులతోటి, ఆ మూసి నిర్వాసులతోటి ఎంతమంది చర్చించినావు, ఎంతమంది బాధితులు గుర్తించినావు, ఎంతమందికి నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఒక గొప్పలు చెప్పుకుంటూ 2-3 రోజులు దాని మీద టీవీలలో నడిపించుకుంటూ నిన్న మమ అనిపించి ఏం చెప్పినావు మీరు? సుమారు 6,500 కోట్లు 7,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అదే ముఖ్యమంత్రి గారు భువనగిరికి వచ్చి ఏం చెప్పినారు? పార్లమెంట్ ఎలక్షన్స్ లో 50,000 కోట్లు అని చెప్పినారు. అదే జూపల్లి కృష్ణారావు గారు ఏమని చెప్పినారు? 70,000 కోట్లు అని చెప్పినారు. అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 150,000 కోట్లు అని చెప్పినారు. అదే విధంగా అనేక రకాల కన్సార్టియాలతో ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఆ ఒప్పందాల యొక్క ఉద్దేశం ఏందో చెప్తలేరు. డిపిఆర్ అనేది నేను చెప్పినారు, ఆ డిపిఆర్ లో ఎన్ని నిర్వాసితుల్లో చెప్తలేరు, ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుందో చెప్పలేరు. ఇవన్నీ మీద మీ బీఆర్ఎస్ పై డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈ పునర్జీవం పేరుతోటి మూసిని సుందరీకరణ చేసుకున్నారా? పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మూసిని బాగు చేయాలనుకుంటున్నారా? మూసి బాగు చేయాలంటే ఎస్టీపీల నిర్మాణం జరగాలి భరత్ గారు. అందులోకి వచ్చేటువంటి వేస్టేజ్ ఏంటిది? అందులో వచ్చేటువంటి పరిశ్రమల కాలుష్యాల నీరేంటిది? డ్రైనేజ్ ఎట్లా మీరు కంట్రోల్ చేయాలి? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మీ 33 సంబంధించిన ఎస్టీపీలను ఏర్పాటు చేసి సుమారు 1,260 పైసలకు ఎమ్మెల్డీల మురుగునీరును శుద్ధి చేద్దామనే ప్రయత్నం చేసినాము. అవి 90% అయిపోయినవి. ఆ 90% అయిపోయిన దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి తీసుకురావాలి. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతోటి ఆ నాళాలన్నీ కూడా బాగు చేసి మురుగునీరు దాంట్లోకి రాకుండా వేరే వైపు మళ్లించాల్సిన ప్రయత్నం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఎస్ఆర్డిపి స్కీమ్ ఉందో భరత్ గారు, ఆ రోజు 2 దశలలో సుమారు 9 నుంచి 10,000 కోట్లు కేటాయించినాం. ఆ రోజు ఇలా అంటారు ఏం చేశారు కేసీఆర్ గారి నాయకత్వం అంటే? చింతలకుంట చెక్ పోస్ట్ అడుగు చెప్తుంది, కామినేని ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అడుగు చెప్తుంది, మైండ్ స్పేస్ జంక్షన్ అడుగు చెప్తుంది, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అడుగు చెప్తుంది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఏం చేసిండ్రు? ఎల్బీ నగర్ ఎల్బీహెచ్ ఫ్లైఓవర్ అడుగు చెప్తుంది, ఉప్పల్ బస్ స్టాండ్ అడుగు చెప్తుంది, ఉప్పల్ కూడా సంబంధించిన బ్రిడ్జ్ అడుగు చెప్తుంది, రోడ్డు విస్తరణ స్టీల్ బ్రిడ్జ్ అడుగు చెప్తుంది. కేసీఆర్ ఏం చేసిండ్రు? దుర్గం ఎలివేటర్ కారిడార్ అడుగు చెప్తుంది. కేటీఆర్ ఏం చేసింది? హైదరాబాద్ కి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అడుగు కేసీఆర్ ఏం చేసిందో చెప్తుంది. కుకట్పల్లి ఫ్లైఓవర్ అడుగు కేసీఆర్ హైదరాబాద్ కి ఏం చేసిండు? ఇలా స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి 36 ప్రాజెక్టులు పూర్తి చేసిన భరత్ గారు. 36 ప్రాజెక్టులు చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక నేను చెప్పగలుగుతాను. అదే విధంగా స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి, అదే విధంగా మూసి పునర్జీవం పేరుతో ఆ రోజు మీరు 16,000 కోట్లు పెట్టినాం సార్. ఆ 16,000 కోట్లు పెట్టి సార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పినాం మేము. ఎక్కడ ఉప్పల్ బాగా అవుతుంది భరత్ గారు, మీరు రాండి ఉప్పల్ బాగా అవుతుంది. బాలరాజ్ గారు మీ పాయింట్ నోటెడ్. క్లోజ్ చేయాల్సిన సమయం అయింది. ఇక్కడ కేటీఆర్ కూడా అక్కడ మాట్లాడతారు హిమాయత్ సాగర్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో స్పందన, కొద్దిసేపట్లో కేటీఆర్ ప్రజెంటేషన్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే మూసీ విషయం మీద ప్రజెంటేషన్ ఇచ్చారో దానికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా ఏర్పాటు చేసింది. ఆయన అక్కడ హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన ప్రజెంటేషన్ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ ద పీపుల్స్ డిస్కషన్ ఆన్ మూసీ పేరుతో చేపట్టబోతున్నారు. ఇటువంటి ప్రాజెక్ట్స్ చేపట్టేటప్పుడు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది చాలా తీవ్రంగా. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఆ విధంగా ఉంది, వంకర టింకర ఉందని. బట్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న నిర్వాసితులు కూడా బెనిఫిట్ అయ్యారు. ఎందుకంటే ల్యాండ్స్ కొంత కోల్పోయి కొంత మిగిలినా సరే 100 రెట్లు వాల్యూ పెరిగిపోయింది. సో మూసీ రివర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందే, పునరుజ్జీవన దిశగా చేయాల్సిందే. ఆ దిశగా ఎఫర్ట్ పెడితే ప్రభుత్వానికి డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిందే. సో జీ తెలుగు న్యూస్ కూడా డెఫినెట్గా మద్దతుగా ఉంటుంది మూసీ పునరుజ్జీవానికి. అయితే ప్రొవైడెడ్ ఏంటంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించాలి. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ చేసి చాదర్ఘాటు ఆ ప్రాంతంలో పాత బస్తీలో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయము అని అనకూడదు.
అక్కడ కూడా చేస్తామని క్లియర్ గా చెప్పాలి. అందుకు మజ్లిస్ వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళతో బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వాలి. రెండోది ఇక్కడ ఉన్న నిర్వాసితులందరికి కూడా పునరావాసం పర్ఫెక్ట్ గా, ఏదో నామకే వస్తే కాకుండా నష్టపోయిన వాళ్ళు నష్టపోయిన వాల్యూ ఇవ్వడం కాదు, దానికి 2 రేట్లో 3 రేట్లో నష్టపరిహారం ఇస్తే తప్పేం లేదు. సో ఆ విధంగా చర్యలు తీసుకుంటే డెఫినెట్గా హైదరాబాద్కి అయితే అవసరం. హైదరాబాద్ మూసి గతంలో కేసీఆర్ కూడా అన్నారు హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళతో నింపుతామని కూడా అన్న సందర్భం ఉంది కదా. సో బట్ హుస్సేన్ సాగర్ అన్ఫార్చునేట్లీ అట్లే ఉంది. బట్ ఇప్పుడు మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి 11 DNA షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. నమస్తే, వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది. బ్యూటిఫికేషన్, లూటిఫికేషన్ అంటూ అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ సాగుతున్న మూసీ నదిని మురికి కూపం నుంచి బయటపడేయాలని నగరవాసులు కోరుతున్నారు. అదే సమయంలో బాధితులను ఆదుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ తలపెట్టిన మూసీ సరోవర్ ప్రాజెక్టు ప్లాన్ ఎలా ఉంది? ఇది సాధ్యమేనా? ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రెజెంటేషన్ పై జనాల్లో ఎలాంటి చర్చ కొనసాగుతుందో ఇవాల్టి DNAలో ఆడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఎలా వర్ణిస్తారు, ఏం చెప్తారు? అంటే కొంత నిన్న జరిగిన ప్రెజెంటేషన్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యూ చెప్పిన తర్వాత అది చూసిన వాళ్ళు ఏమైతాయంటే కొంతమేర కన్విన్స్ అవుతారు. మూసీ రిజర్వేషన్ నాట్ బ్యూటిఫికేషన్.